పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పాపుగారు భారతదేశంలో జరిగినటువంటి ఒక దివ్య సప్రసాద అద్భుతాన్ని అధికారికంగా ప్రకటించటాన్ని మీకు చెప్పటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది జరిగింది కేరళ రాష్ట్రములో. ఈ అద్భుతం జరిగి సుమారుగా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ పాపుగారులు రోము నగరం ప్రియులారా అంత సులువుగా దేనిని పడితే దానిని అద్భుతంగా ప్రకటించరు. దాన్ని పరిశీలిస్తారు, పరీక్షిస్తారు. పిల్లారా, ఏమిటి ఈ అద్భుతం అంటే, గురువు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఆ దివ్య సప్రసాదాన్ని పైకెత్తినప్పుడు స్పష్టంగా ఆ దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క దివ్య ముఖార విందం కనబడింది. తిరుముఖం అందులో చాలా స్పష్టంగా గురువుకు మాత్రమే కాదు, ఆ పూజలో పాల్గొంటున్నటువంటి విశ్వాసులందరికీ కూడా కనబడింది. గురువు భయపడుతూ ఆ దివ్య సప్రసాదాన్ని భద్రపరచటం జరిగింది. 12 సంవత్సరాల నుంచి కూడా ఆ దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క దివ్య ముఖం ఇంకా కనబడుతూనే ఉంది. రోము నగరం వాటికన్లో ఉన్న పాపుగారు పిల్లారా, మే నెల 9వ తారీఖున ఇదిగో ఈ అద్భుతం నిజంగా జరిగినటువంటి అద్భుతం, ఇందులో మాయలు మంత్రాలు లేవని దాని మీద సైంటిఫిక్ రీసెర్చ్ జరిగిన తరువాత ప్రకటించడం జరిగింది. ఈ సమాచారాన్ని మే నెల 9వ తారీఖు 2025వ సంవత్సరంలో టిలచెర్రీ ఆర్చ్ బిషప్ గారైనటువంటి జోసెఫ్ పాంప్లానీ గారు ప్రకటించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, విలక్కనూర్ క్రీస్తురాజు దేవాలయములో, విలక్కనూర్ అనేటువంటి విచారణలో క్రీస్తురాజు దేవాలయములో 12 సంవత్సరాల క్రితం జరిగింది. ఆర్చ్ బిషప్ గారు కూడా మే నెల 9వ తారీఖున ఈ విలక్కనూర్ అనేటువంటి విచారణలో క్రీస్తురాజు దేవాలయంలో రోము నగరం ఈ అద్భుతాన్ని అంగీకరించింది అనే ప్రకటన చేయటం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి శుభవార్త ప్రియులకు దేవుని బిడ్డలారా. దీనంతటిలో కూడా క్రీస్తు ప్రభు మనకిచ్చే సందేశం ఏమిటి అంటే, నేను దివ్య సప్రసాదములో 100కి 100 పాళ్ళు సజీవముగా వేంచేసి ఉన్నాను. నేను దివ్య సప్రసాదములో ముమ్మాటికి వేంచేసి ఉన్నాను. నా శరీరము నా రక్తము అంటే అది నిజంగా నా శరీరము నా రక్తమే అని చెప్పటం. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, 2013వ సంవత్సరములో నవంబరు 15వ తారీఖున మనందరికీ తెలుసండి, క్రీస్తురాజు మహోత్సవం అనేటువంటిది నవంబరు చివరి వారం కానీ లేకపోతే అంతకు ముందు వారంలో కానీ వస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ క్రిస్మస్ పండగకి సిద్ధపడేటువంటి ఈ యొక్క అడ్వెంట్ సీజన్ ఆగమన కాలం నవంబర్ నెల చివరి ఆదివారం వస్తుంది. అంతకుముందు ఆదివారాన్ని క్రీస్తురాజు మహోత్సవముగా యావత్ కథోలిక శ్రీసభ కొనియాడుతుంది. ఈ విలక్కనూర్ అనేటి విచారణ క్రీస్తురాజుకి అంకితం చేయబడిన దేవాలయం. కాబట్టి ప్రియులారా, 2013వ సంవత్సరంలో నవంబర్ 15వ తారీఖున ఆ యొక్క గురువు ఫాదర్ థామస్ పట్టిక్కల్ గారు దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. అంతా సజావుగానే సాగుతుంది. విశ్వాసులు ఎంతోమంది ఆ నవదిన పూజలో పాల్గొంటున్నారు. నవదిన పూజలో పాల్గొంటున్న సమయంలో ఈ ఫాదర్ థామస్ పట్టిక్కల్ గారు నవంబర్ 15వ తారీఖున 2013వ సంవత్సరంలో నడిపూజలోనికి ఎంటర్ అయ్యారు. నడిపూజలోనికి ఎంటర్ అయిన తర్వాత, ఇది నా శరీరము, దీనిని తీసుకొని మీరు భుజించండి అని పలికిన తర్వాత ఆ దివ్య సప్రసాదాన్ని పైకెత్తారు. సడన్గా అద్భుత రీతిగా ప్రియులారా ఆ దివ్య సప్రసాదంలో ఒక ముఖార విందం కనబడటం ప్రారంభమైంది. ఏమిటి అని గురువు కొంచెం భయపడ్డారు. ఆ గురువు యొక్క భయాన్ని చూసి విశ్వాసులు కూడా పరీక్షగా చూశారు. ఆ సమయంలో ప్రియులారా ఆ దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క ఎత్తబడినటువంటి దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క దివ్య ముఖం అనేటువంటిది స్పష్టంగా అందరికి కూడా కనబడటం ప్రారంభమైంది. ఆ సమయంలో గురువు దానిని భద్రపరిచి ఆ విషయాన్ని
ఆనాటి బిషప్ గారికి తెలియజేయగా ఆ దివ్య సప్రసాదాన్ని భద్రపరిచిన దివ్య సప్రసాదాన్ని ఆ ఆర్చి బిషప్ గారు రోము నగరానికి తెలియజేయటం జరిగింది. వాటికన్ నుంచి వచ్చినటువంటి సైంటిస్టులు, ప్రియులారా, రోమన్ కథోలిక శ్రీ సభలో ఒక అద్భుతం నిజంగా అద్భుతమని నిర్ధారించటానికి చాలా ప్రక్రియ ఉంటుందండి. ఊరికే తూతూ మంత్రంగా ఇది అద్భుతంలో జరిగిపోయింది, దేన్ని పడితే దాన్ని అద్భుతంగా అనరు. చిన్న ఉదాహరణ ఇస్తానండి మీకు అందరికీ కూడా. మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారు చాలా దూర ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేస్తున్నారండి. బెంగళూరు నుంచి, ముంబై నుంచి, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా నాకు ఫోన్ చేస్తున్నారు. బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉన్నారు కదా మీకు దగ్గరలో, ఆ పండగలు ఎప్పుడని ఫోన్ చేస్తున్నారు. ప్రియులారా, ఇన్ని లక్షల మంది అక్కడికి వెళుతున్నారండి. అయినా కానీ రోము నగరం పాపుగారు పిల్లల వెంటనే ఆయన పునీతుడు అని ప్రకటించలేదండి. చాలా పరీక్ష ఉంటుందండి. ఆ విధంగా అందరిని కూడా పునీతులుగా ప్రకటిస్తే ఇక దానికి అర్థం పార్థం ఉండదండి. కాబట్టి ఒక సైంటిఫిక్గా రీసెర్చ్ జరుగుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇప్పుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారికి పునీత పట్టం దగ్గర పడింది. మనందరం ప్రార్థన చేయాలి. ఇన్ని పరీక్షలు చేసినంత ఎందుకంటే ఇన్ని పరీక్షలు అంటే ప్రియులారా, ఒక నిబద్ధత ఉండాలి, ఊరికే జరగదు. ఈ విలక్కనూరు విచారణలో క్రీస్తురాజు దేవాలయంలో జరిగినటువంటి అద్భుతం ప్రియులారా 2013వ సంవత్సరంలో జరిగింది. వాటికన్లో ఉన్నట్టు పాపు గారు రోము నగరం వాటికన్ ప్రియులారా చివరికి దానికి అధికార ముద్ర వేసింది. ఇది నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో జరిగిన అద్భుతమే, దానిలో నిజంగా యేసుప్రభువుకి దివ్యముఖం ఏర్పాటు జరిగింది అనేటువంటి ముద్ర జరిగింది. ఆ తరువాత ఆర్చి బిషప్ గారు చెప్పిన తర్వాత నిదానంగా ప్రియులారా ఈ కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క టెలచెరి అనేటువంటి ఈ మద్రాసులో ఉన్న టెలచెరి కాదండి, కేరళలో ఉన్న టెలచెరి ప్రియులారా, ఆ యొక్క ప్రాంతానికి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఎంతోమంది విశ్వాసులు తండోపతండాలుగా వెళ్ళటం ప్రారంభమయ్యారు. ఆ యేసు ప్రభువుని ప్రజల సందర్శనార్థమై ఆ యొక్క పెట్టెలో పెట్టి ఉంచడం జరిగింది. ఎన్నో అద్భుతాలు జరిగాయి అక్కడ ప్రియులకు. నేను చదివాను దాని గురించి వివరంగా నేను చదివాను ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఎంతోమంది అక్కడికి వెళ్ళినటువంటి వారు టెలచెరి అనే ప్రాంతంలో ఉన్నటువంటి విలక్కనూరు అనేటువంటి ప్రాంతం, విలకన్నూరు అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఎంతోమంది విశ్వాసులు అద్భుతాలు పొందుకుంటున్నారు. కారణం అక్కడ దివ్య సప్రసాద ప్రభువు అక్కడ వేంచేసి ఉన్నారు. ఆ యొక్క దివ్య సప్రసాదములో అద్భుతం జరిగిందని రోముకు పంపించటం, అక్కడ నుంచి వచ్చినటువంటి వారు పరీక్షలు చేయటం, చివరికి అది స్వయంగా యేసు ప్రభు యొక్క రక్త మాంసాలతో కూడినటువంటి దివ్య సప్రసాదం అని నిర్ధారణ గావించటం జరిగింది ప్రియులకు దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనందరం కూడా ప్రశ్నించుకోవాలి, ఇదే మొదటి అద్భుతమా? కాదండి. శ్రీసభలో దివ్య సప్రసాదంలో యేసు ప్రభు నిజంగా ఉన్నారు అనేటువంటి దానిని యేసు ప్రభు ఎన్నోసార్లు నిర్ధారణ గావించుకున్నారు. ఒక గొప్ప అద్భుతం ఏంటంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, బోల్సేనా అనే ప్రదేశంలో ప్రియులారా ఇటలీ దేశంలో ఒక గురువు అనుమానంతో బాధపడుతున్నాడు. నిజంగా యేసుప్రభు దివ్య ప్రసాదంలో ఉన్నాడు, మేము కూడా మనుషులమే, నిజంగా యేసుప్రభు దివ్య ప్రసాదంలో ఉన్నాడా అని ప్రార్థన చేసుకుంటూ, దేవా నా అనుమానాన్ని తీసివేయి దేవా అని ప్రార్థన చేసుకుంటూ దివ్య బలి పూజను సమర్పిస్తుంటే అద్భుత రీతిగా ప్రియులారా ఆనాడు జరిగిన మహా గొప్ప అద్భుతం ఏంటంటే, గురువు దివ్యసప్రసాదాన్ని పైకెత్తగా ఆ దివ్యసప్రసాదం రక్తం ధారాళంగా కారుతుందని భయపడిపోయాడండి ఆ గురువు. బోల్సేనా అనే ప్రాంతంలో మీరు ఇంటర్నెట్లో టైప్ చేయండి, యూకరిస్టిక్ మిరకల్ ఎట్ బోల్సేనా అని టైప్ చేయండి. చాలా గొప్ప అద్భుతం ప్రియులారా. ఆ యొక్క గురువు దివ్యసప్రసాదాన్ని భయపడిపోయాడు. ఆ విధంగా దించి అక్కడ పెడితే ఆ రక్తం ఆగటం లేదు. వెంటనే ఆ గురువు దివ్య బలి పూజను ఆపివేశాడండి. ఆపివేసి ఆ కార్పూరాలను మడతబెట్టుకొని ఆ యొక్క అక్కడ పూజలో పాల్గొంటున్నారు. చాలా అదొక పుణ్యక్షేత్రం అప్పటికే, వేరే పునీతురాలి పేరు మీద. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను, అందుకే దానికి లోతుగా వెళ్ళట్లేదు నేను ఇప్పుడు. ఆ గురువు ఆ కార్పూరాల్లో మడతబెట్టుకొని ఆ దివ్యసప్రసాదాన్ని పట్టుకొని ఆయన సాక్రిస్టిలోనికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏంటంటే ప్రభు యొక్క దివ్య రక్తం ప్రియులారా ఆయన నడిచి వెళుతుండగా ఆ మెట్ల మీద ఆ సాక్రిస్టిలో కూడా పడ్డదండి. ఇది మనం అద్భుత రీతిగా మనం అక్కడ చూస్తామండి. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాన్నంతని పరిశుద్ధపరిచారు.
ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా అద్భుతాలు ఉన్నాయి ప్రియులకు దేవుని బిడ్డలారా ఇటువంటివి. కానీ ఈ రోజున మనం కేరళలో విలకన్నూరు అనే ప్రాంతంలో జరిగినటువంటి ఈ మహా గొప్ప అద్భుతం, ఈ మధ్య కాలంలో పాపు గారు వాటికన్ అంగీకరించిన మహా గొప్ప అద్భుతం ప్రియులారా. ఇదిగో ఈ అద్భుతాలను ఎందుకు జరుగుతున్నాయి? యేసుప్రభు మత్తయి శుభవార్త 28వ అధ్యాయములో 20వ వచనములో ఈ విధంగా మనందరికీ వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు, లోకాంత్యము వరకు నేను మీతో ఉందును. ఏమంటున్నాడు? ఆయన మనతో ఉంటానంటున్నాడు. ఏ రీతిగా ఉంటారు? దివ్య సప్రసాద రూపములో ఉంటారు ఆయన. అదేవిధంగా యోహాను సువార్త 6వ అధ్యాయములో నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందము. దివ్య సప్రసాద రూపములో మన మధ్యలో యేసు ప్రభు నివాసం ఉంటున్నారు. దివ్య సప్రసాదాన్ని యేసు ప్రభు ఎందుకు స్థాపించారు? తన మరణమును జ్ఞాపకం చేసుకున్నటకై, మన ఆత్మలకు దివ్య భోజనముగా ఉండుట కొరకై. ఇవి ముఖ్యమైనటువంటివి. మనతో నివాసం ఉండుట కొరకై మూడవది ముఖ్యమైనటువంటిది. ఎందుకు ఈ అద్భుతాలని దివ్య సప్రసాద అద్భుతాలు? యేసు ప్రభు నిజంగా దివ్య సప్రసాదములో సజీవముగా ఉన్నారు అని నిరూపిస్తున్నారు. ప్రియులారా, కేరళలో విలక్కన్నూరు ప్రాంతంలో మాత్రమే కాదండి, నీవు దివ్య బలి పూజలో పాల్గొంటున్నప్పుడు కూడా ఆ దివ్య సప్రసాదములో కూడా నీ కొరకు యేసు ప్రభు ఏం చేసి ఉన్నాడు అని విశ్వాసముతో నువ్వు స్వీకరించగలిగితే, ఆ నిజమైన నమ్మకం నీలో ఉండగలిగితే, 100% నువ్వు విశ్వాసాన్ని నువ్వు ప్రకటించగలిగితే నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాన్ని మనం చూస్తాం. అటువంటి విశ్వాసాన్ని నీకు నాకు ప్రసాదించమని ఆ దివ్య సప్రసాద ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ఓ దివ్య సప్రసాద ప్రభువా, విలకన్నూరు ప్రాంతంలో క్రీస్తురాజు దేవాలయములో నీ ముఖార విందాన్ని మాకు చూపించిన దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. ప్రభువా, నీవు సజీవంగా దివ్య సప్రసాదములో ఉన్నావు. మేము నమ్మేటువంటి కృపను మాకు దయచేయి, విశ్వాసాన్ని మాకు దయచేయి తండ్రి. ఆ విశ్వాసంలోని దివ్య బలి పూజలో పాల్గొనడానికి, నీ యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి మాకు శక్తిని ప్రసాదించయ్యా. ఓ యేసు రాజా, ఎన్నో సందర్భాలలో నువ్వు దివ్య సప్రసాదమును సజీవంగా ఉన్నావు నిరూపించుకుంటున్నావయ్యా. అయినా కానీ మా విశ్వాసం బలపడట్లేదు ప్రభువా, మమ్ము క్షమించండి. ఈనాటి నుండి ప్రతిసారి దివ్య బలి పూజలో పాల్గొన్నప్పుడు మేము దృఢమైన విశ్వాసాన్ని చూపించటానికి, ఆ విశ్వాసముల భక్తి ప్రపత్తులతో, మేన మర్యాదలతో నీ దివ్య బలి పూజలో పాల్గొనటానికి, నీ దివ్య సప్రసాదం నుండి వచ్చేటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవటానికి మమ్మందరిని దీవించమని, ఈ విలకన్నూరు, కేరళ రాష్ట్రంలో ఉన్న విలకన్నూరు ప్రాంతంలో మీరు చేసిన ఈ దివ్య సప్రసాద అద్భుతం ఎంతోమంది విశ్వాసం బలపడటానికి సహాయపడేటట్లుగా చేయమని, మా విశ్వాసాన్ని దృఢపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.